హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఎగ్ నూడిల్స్ రెసిపీ చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దానికోసం ముందుగా సుమారుగా 2 లీటర్ల నీళ్ళను స్టవ్ మీద పెట్టుకుని మరిగించుకోవాలి. దీనిలో కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని నూడిల్స్ని వేసుకుని ఉడికించుకోవాలి. దీంట్లోనే ఒక చెంచా ఆయిల్ని కూడా వేసుకుని నూడిల్స్ బాగా ఇలా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వీటిని వడకట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని దీనిలో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఇవి కాస్త వేగాక సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్, గ్రేట్ చేసుకున్న క్యాబేజ్, గ్రేట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకుని హై ఫ్లేమ్లో కాస్త వేయించుకోవాలి. దీనిలో ఉడికించుకున్న నూడిల్స్ని వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక చెంచా సాల్ట్, ఒక చెంచా పెప్పర్ పౌడర్, 1 స్పూన్ వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఒక చెంచా కారంని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. దీని తర్వాత పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని ఒకసారి బాగా టాస్ చేసుకుని వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఇలా 2 ఎగ్స్ని వేసుకోవాలండి. ఇలా బాగా వేగుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్, కారం కూడా వేసుకుని మిక్స్ చేసుకుని వీటిని నూడిల్స్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఎగ్ నూడిల్స్ వద్దనుకుంటే ఇలా వెజ్ నూడిల్స్ని కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఎగ్ నూడిల్స్ రెడీ. అందరూ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.